ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ సార్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది సార్. ఈ కంపెనీ తాలూకా బేస్ అంతా ఏంటంటే సార్ ఆరోగ్యం మీద బేసే ఉంటుంది. ఇక్కడ డబ్బు అనేది ప్రధానం కాదు సార్, ముందు ఆరోగ్యం అనేది ప్రధానం. ఎందుకంటే ఈ భూప్రపంచం అంతా ప్రజెంట్ వెతికేది ఆరోగ్యం కోసమే. 120 సంవత్సరాలు బ్రతికి మనసు 60 సంవత్సరాలకు వచ్చేసాడు. నెక్స్ట్ మన పిల్లలు అది కూడా బ్రతుకుతారని గ్యారెంటీ లేదు. కారణం ఏంటంటే జీవనశైలిలో మార్పు. మరలా మేము ఏమంటున్నామంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఎప్పటికీ మనిషి 120 సంవత్సరాలు బతకొచ్చు, కానీ తన జీవన విధానంలో చిన్న మార్పు చేసుకోవాలి. మంచి వస్తువులు వినియోగించి మంచి నీరు మంచి గాలి తీసుకుంటే అసలు ఏ మనిషి జబ్బులు అవసరం లేకుండా బ్రతకొచ్చు. మనం చెప్పేది కూడా అదే సార్. మనం కేవలం బయట వెస్టేజ్ వస్తువులు, ఇక్కడ మనం వెస్టేజ్ వస్తువులు కాకుండా బయట కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోమని చెప్తున్నాం అంతే. బయట కొనుక్కుంటే అనారోగ్యాలు, ఇక్కడ కొనుక్కుంటే ఆరోగ్యం. ఓకేనండి. ఇప్పుడు బయట వస్తువులు మీరు కొనుక్కుంటున్నారు, ఎంఆర్పి రేటుకి కొంటారు. బయట వెస్టేజ్లో కూడా మన దగ్గర 400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. బయట మీరు ఎంఆర్పి కంటే కస్టమర్గా కొంటారు. మరి ఈ కంపెనీలోకి వస్తే మీరు వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అవుతారండి. ఎప్పుడైతే మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారో, డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి కంపెనీ మీకు ఫ్రీగానే జాయినింగ్ ఇస్తుంది. ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే జాయినింగ్ ఇస్తుంది. ఈ ఫ్రీగా జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈ కంపెనీ నుంచి 9 రకాల ఇన్కమ్స్ ఇస్తుందండి. అంటే కంపెనీ ఏం చేసిందంటే ఒక మనిషి జీవితంలో ఏమేమి కావాలో వాటన్నింటినీ డిజైన్ చేసి ఇక్కడ పెట్టింది. సాధారణంగా మనకి ఏం కావాలో కోరుకోండి అంటే కూడా చాలామంది చెప్పలేరు. అందుకే కంపెనీ ఆలోచించి ఒక పేదవాడు వాడు ప్రయోజకుడు అవ్వాలంటే వాడి జీవితంలో ఏమేమి కావాలి, ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, పుష్కలంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఏం కావాలన్నా కొనుక్కునేలా ఉండాలి, ఎక్కడికి కావాలన్నా వెళ్ళేలా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేలా ఉండాలి. దానికోసం ఈ కంపెనీ ఏం చేసిందంటే ప్రతి మనిషికి 9 రకాల ఆదాయాలు ఇస్తే తన జీవితం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. తన జీవితంలో ఇంకేం కావాలో అన్నీ ఆనందంగా సంతోషంగా పోతాడు. ఓకేనండి. ఈ 9 రకాల ఆదాయాలు రావడానికి ఐడి నెంబర్ అనేది ఉండాలి సార్. ఈ ఐడి నెంబర్ మీద కొనుక్కుంటే మనకి ఏమొస్తున్నాయంటే పాయింట్లు వస్తాయి సార్. ఈ పాయింట్లు ఎలా వస్తాయంటే ₹30 దాటి కొన్నాం అనుకోండి ఒక పాయింట్ వస్తుంది. ₹100 దాటి కొన్నాం అనుకోండి కంపెనీ నుంచి మనకి 3 పాయింట్లు వస్తాయండి. ₹1000 దాటి మనం కొంటే ఇక్కడ 30 పాయింట్లు వస్తాయి. ₹3000 దాటుకుంటే మనకి 100 పాయింట్లు వస్తాయండి. ఈ పాయింట్లు బేస్ చేసుకుని మనకు డబ్బు ఇస్తుందండి కంపెనీ. ఈ పాయింట్లు మనకి ఎంత ఎక్కువ వస్తే డబ్బు అంత ఎక్కువ వస్తుంది. అంటే టర్న్ ఓవర్ పెరిగిపోతే ఇన్కమ్ వస్తుంది కదండి. ఓకేనండి. జాయిన్ అయ్యాం, 9 రకాల ఆదాయాలు వస్తాయి. అయితే ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి కంపెనీ ఏం చెప్తుందంటే నేను తక్కువ రేటుకే మీకు వస్తువులు ఇస్తాను, కానీ మీరు కొనుక్కునే విధానం తెలుసుకోండి. కొనుక్కునే విధానంలో 3 ఆఫర్లు ఉంటాయి సార్. 3 ఆఫర్లో మొదటి ఆఫర్ ఏంటంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ అయ్యారో ఇక్కడ నుంచి మీరు ఎంఆర్పి రేటుకి కొనాల్సిన అవసరం లేదు. రీటైల్గా మీకు ప్రోడక్ట్ తగ్గించేస్తుంది. ఎంత తగ్గించేస్తుంది అంటే 10% నుంచి 20% తగ్గించేస్తుంది ఎంఆర్పి మీద. మీరు ఎప్పుడైనా షాప్కి వచ్చి కొనుక్కోండి, ఎంఆర్పి మీద 10 నుంచి 20%. దీనికి కండిషన్ ఏమైనా ఉందంటే ఏ కండిషన్స్ లేవు, ఎంతైనా కొనుక్కోండి, ఎప్పుడైనా కొనుక్కోండి. అయితే కొనుక్కునే విధానం తెలిస్తే ఇందులో ఉన్న ఆఫర్లు ఎక్కడ ఈ భూమి మీద ఉండవు. కిరాణా షాప్ కానీ తక్కువ రేటు కొనవచ్చు. అందుకే 2వ ఆఫర్ కూడా వస్తుంది. మీకు నచ్చి క్రమశిక్షణ మెయింటైన్ చేస్తానంటే ప్రతి నెల కొనుక్కునే వస్తువుల్ని రీపర్చేజ్ ఆఫర్ అని ఒక ఆఫర్ పెడుతున్నాను. రీపర్చేజ్ ఆఫర్ ఏంటంటే ప్రతి నెల 2 నుంచి 18 మధ్యలో కొనుక్కోవాలి. 2 తారీఖు నుంచి 18 తారీఖులో కొనుక్కోవాలి. అలా కొనుక్కుంటానంటే 20తో పాటు ఇంకో 10 ఎక్స్ట్రా ఇస్తుంది. 30%. అంటే ఈ ఆఫర్లోకి వెళ్తే ఎవరైనా సరే ఎగ్జాంపుల్గా ₹1000 కొన్నారనుకోండి, ఇంటికి 1300 వస్తువులు పట్టుకెళ్ళచ్చు. అంటే ప్రతి ₹1000 మీద మనకి $300 బయట మనకి ఎవ్వరు ఇవ్వరు. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంత ఆరోగ్యం అంటే సార్ ప్రొడక్ట్ ఏది వాడినా సరే ఫిదా అయిపోతారు మీరు. మన పేస్ట్తో మీరు పంట నొప్పులు ఉన్నవాళ్ళు కనుక 2-3 రోజులు వాడితే 2-3 రోజులు రిజల్ట్ వచ్చేస్తుంది. మన ఆయిల్తో మీరు పూరీలు ఇస్తే ఆయిల్ అండదు, వడవేసుకుని పేపర్తో పట్టుకుని ఆయిల్ అండదు. అసలు ఆయిల్ ఇప్పుడు తిన్నామన్నా ఫీల్ ఏమనదు. అసలు జీవితంలో గుండె జబ్బులు ఎలా ఉంటాయో తెలియదు. ఇలా ఏ వస్తువు ఉన్నా సరే దేని గురించి చెప్పినా గంటలు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వాడడం వల్ల దాంట్లో వచ్చే ఫీల్ అనమాట. ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే ఎంత పేదవాడైనా ఇక్కడ మంచి క్వాలిటీ వస్తువుల్ని తక్కువ రేటుకి ఎలా కొనాలంటే దానికి ఒక ఆఫర్ పెట్టింది సార్. ఈ ఆఫర్ పేరు ఏంటి అంటే కనుక సిఎన్సి ఆఫర్ అంటారు. సిఎన్సి ఆఫర్ కండిషన్ ఏంటంటే ఇందాక 2 నుంచి 18లో కొన్నాం కదండి, ఇది 2 నుంచి 14 లోపల కొనాలి. ఇంకా తక్కువ రోజుల్లో అంటే క్రమశిక్షణ పెంచుతుంది. ఇప్పుడు మీరు ఎంత కొనాలంటే నెలకి 100 పాయింట్లు కొనాలి. 100 పాయింట్. ఈ ఆఫర్ కావాలంటే ఈ అంటే మీరు 1000 అంటే ఎంత కొనుక్కోవచ్చు, ఇదైతే ఎంత కొనుక్కోవచ్చు. 100 పాయింట్లు అంటే 3000. ఎందుకు 100 పాయింట్లు పెట్టిందంటే సార్ ఒక పేదవాడైనా పెద్దవాడైనా 3000 తక్కువ ఎవడో వస్తువులు వాడాలి, 3000 పైన వాడతారు తప్ప. అందుకే మినిమం 100 పాయింట్లు పెట్టింది. అంటే అన్ని వస్తువులు ఇక్కడే వాడితే ఆరోగ్యంగా ఉంటాం.
మళ్ళీ సగం బయట సగం ఎక్కడ వాడమనుకోండి ఆరోగ్యంగా ఉన్నాం, అందుకనే కంప్లీట్ వాడమంటాం. ఇప్పుడు ఈ 100 పాయింట్ చొప్పున 2 నుంచి 14వ తారీఖున ఎన్ని నెలలు కొనాలంటుందంటే 4 నెలలు కొనమని చెప్తుంది సార్. ఇలా కొనుక్కుంటే ఏ వస్తువైనా మీకు సగం రేటుకే ఇస్తాను. 50%. 10 రూపాయలు ఉంది 5 రూపాయలు, అంతే రూపాయలు ఉండేది అంతే. ఎలాగో చూద్దాం సార్. ఇప్పుడు 100 పాయింట్లు సార్. 100 పాయింట్లు అంటే ఎంత కొనాలనుకున్నాం మనం? 3000 దాటి ఇక్కడ వేసాం కదండి. 3000 దాటి ఎన్ని నెలలు కొనాలనుకున్నాం సార్? 4 నెలలు. 4 నెలలకి కలిపి మీరు ఎంత కొన్నారు సార్? 12,000. ఇప్పుడు 12,000 వస్తువులు 50% ఎంతకు రావాలండి? 6,000 రావు. చూద్దాం. ఇప్పుడు 3,000 చొప్పున 4 నెలలు కొంటే 12,000 కొన్నారు. ఈ 12,000కి కొనేటప్పుడే మనకి ప్రతి వేకి ఎంత ఇస్తారంటే 300 ఇచ్చేస్తారు. కొనేటప్పుడు ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ 12,300 సరుకులు మీకు కొనేటప్పుడు కంపెనీ మీకు ఫ్రీగా ఇచ్చేసింది. అంటే 3,600 సరుకులు ఫ్రీగా వచ్చాయి. ఇది కాకుండా సార్ 4 నెలలు కొనేసిన తర్వాత ఇందులో మరలా మీకు నచ్చిన సరుకులు మీకు 3,000 చొప్పున కొన్నారు కాబట్టి ఆ 3,000 రూపాయలు ఎంఆర్పి సరుకులు మళ్ళీ ఫ్రీగా ఇచ్చేస్తుంది. 4 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయండి ఇక్కడ? 6,600. పోనీ 600 తీసేద్దాం, తక్కువే మాట్లాడుకుందాం, ఎక్కువ. ఎందుకంటే దాంతోపాటుగా ఇక్కడ కొనే ప్రతి 1,000 రూపాయలకి మీ అకౌంట్లో 86 రూపాయలు అకౌంట్లో వేస్తాడు. 27 రూపాయలు స్టార్టింగ్లో 27, తర్వాత 86 వేస్తాడు. పోనీ అది కూడా నేను చెప్పట్లేదు, తక్కువే చెప్తున్నాను. ఇప్పుడు మనం 4 నెలలకి 12,000 కొంటే మనకి వెనక్కి ఎంత ఇచ్చేసిందంటే 6,000. అప్పుడు మనం ఎంత కొన్నట్టంటే 6,000కి కొన్నాం. అంటే 12,000 వస్తువులు మనకి 6,000కి వచ్చాయంటే మనకి 50% మార్జిన్ వచ్చింది కదండి. ఇప్పుడు పోనీ రేట్లు ఏమన్నా పెంచేసి తగ్గిస్తున్నారా అన్నది కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బయట పేస్ట్ కొంటే 70, 80, 100 ఉందండి. ఇంకా సెన్సూడ్ అనేది 140, 150 కూడా ఉంటుంది. పోనీ మనం తక్కువదే మాట్లాడుకుందాం, 70, 80తో పోల్చుకుందాం. మన పేస్ట్ ఎంత అంటే 80 రూపాయలు సార్. ఇది సగం రేటుకి వస్తుందంటే 40 రూపాయలకి వస్తుంది. ఈ భూమి మీద 40 రూపాయలకి ఇక్కడ పేస్ట్ లేదండి. టీ పొడి ఎంత అంటే బయట 3 రోజు రెడ్ లెవెల్ చక్కెర కూడా 230, 260 ఉంటుంది. మనది ఎంత అంటే 120 రూపాయలు సార్. సగం రేటుకి వస్తుందంటే 60 రూపాయలకి వస్తుంది సార్. అంటే ఎంతకన్నా తక్కువ రేటుకి భూమి మీద ఎక్కడ రేట్లు దొరకవు సార్. దాంతోపాటుగా ఈరోజు బయట పేస్ట్ వాడితే క్యాన్సర్ వస్తుంది. ఒకరోజు గ్రామ్ పేస్ట్ పెట్టి వాడితే 6 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదం అంత ప్రమాదం సార్. అది ఎవరు చూడరు, వెనకాతలు తిప్పి చదివితే తెలుస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి డేంజర్ పేస్ట్ అని కొడితే వస్తుంది. బయట సోపులు వాడితే మనకి క్యాన్సర్ వస్తుందండి. అందులో అశ్వశాస్త్రమైన రసాయనాలు వాడతారు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని రాస్తుంటారు సబ్బు మీద. మనుషులు వాడకూడదండి, గ్రేడ్ 1 సబ్బులే వాడాలి. ఇవన్నీ న్యూస్లోని టీవీలోనే వస్తాయి. మంచి విషయం ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు కదా. ఎస్. ఇప్పుడు ఈ వస్తువు ఏది కొనుక్కున్నా సగం రేటుకి వస్తుంది కదా సార్. ఇది ఆరోగ్యానికి సంబంధించిన పార్ట్. ఇది ఎవరికి అవసరం అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇంతవరకు అవసరం. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి. లేదంటే నాకు డబ్బు కూడా కావాలనుకుంటే జీవితాంతం గుడ్లో కష్టపడొద్దండి. కేవలం 4 నెలలు సార్. ఈ 4 నెలల్లో కూడా 1 నెలలో మీరు పని చేయాలి. మిగతా 3 నెలలు ఆర్గనైజ్ చేయాలి. అంటే మీరు ఓనర్షిప్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి 2 నెలల నుంచి. అంటే జీవితాంతం కష్టపడితే లేబర్ అవుతారు తప్ప ఇప్పటికీ ఓనర్ అవ్వలేదు సార్. ఎందుకంటే మనం 4 నెలలు చేసి ఆ తర్వాత మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మీ పని ఏంటంటే మీ పిల్లలతో ప్రపంచాన్ని విహరించడం, మీ బాధ్యత కలిపి ప్రపంచాన్ని చూడడం తప్ప, మీరు డబ్బును ఎంజాయ్ చేయాలి తప్ప జీవితాంతం గుడ్లా కష్టపడితే ఇంకా మనిషి జీవితం విలువ ఉండదు. ఓకేనండి. ఇప్పుడు 4 నెలల్లో మీరు అనుకున్నవన్నీ సాధించాలంటే కనీసం ఇక్కడ ఒక 3 పనులు మీరు చేయడానికి సిద్ధపడాలి. అలా చేస్తే కనుక నేను మీకు గ్యారంటీ భరోసా ఇస్తున్నాను. 4 నెలల తర్వాత నెలకి 1,00,000 రూపాయలు తగ్గకుండా మీ అకౌంట్లోకి వస్తాయి. మినిమం గ్యారంటీ 1,00,000 తగ్గుతుంది 4 నెలల తర్వాత. ఈ 4 నెలలు కూడా డబ్బులు వస్తాయి. అయితే మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను 2 పాటల కింద. ఆరోగ్యం ఒకటి, ఆదాయం ఒకటి. ఇంకా ప్లాన్ పెద్ద ఉంటుంది, షార్ట్ కట్లో చెప్తున్నాను. ఇప్పుడు 4 నెలల్లో 1,00,000 సంపాదించడానికి మనకి 3 పనులు చేయాలి కదా సార్. ఒకటో పని ఏంటంటే క్రమశిక్షణగా ప్రతి నెల ఇంటికి వస్తువులు కొనుక్కోవాలి. మరి క్రమశిక్షణగా కొనుక్కోవాలంటే ప్రతి నెల ఇందులో నెల ఎప్పుడు మొదలవుతుందంటే 2వ తారీఖు మొదలవుతుంది. 2 నుంచి 18 అంటే మనం ప్రతి నెల ఎప్పుడు కొనుక్కోవడానికి డిసైడ్ అవ్వాలంటే 2వ తారీఖు కొనుక్కోవడానికి డిసైడ్ అయిపోవాలి. అంటే మొదటి నెల కాదండి, 2వ నెల నుంచి. మొదటి నెలలో మరి ఏదో డేట్లో మనం జాయిన్ అవుతాం. 2వ నెల నుంచి మీరు ఎప్పుడు కొనుక్కున్నా క్రమశిక్షణగా 2వ తారీఖు కొనేసుకోవాలి. ఇది కష్టం అంటే కష్టమేం కాదు సార్. బయట అయినా మనం కొనుక్కుంటున్నాం, అవి ఇక్కడ కొనుక్కుంటున్నాం. కాకపోతే బయటికి ఇక్కడికి తేడా ఏంటంటే క్రమంలో కొంటున్నాం అంతే. రెండో పని ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్లో మీకు పార్ట్నర్స్ ఎంతమంది కావాలంటే కనీసం మీలాంటి మంచి వ్యక్తులు ఎంతమంది అండి? 6 2 రోజుల్లో జాయిన్ చేయొచ్చు అంటే 1 రోజులో జాయిన్ చేయొచ్చు. కానీ నేనేమంటానంటే వద్దు. ఎందుకంటే ఒకరోజు మన టీంలో ఒక నెలలో 150-200 మంది జాయిన్ చేసిన ఎంతో మంది ఉన్నారు. కానీ అది అందరికీ సాధ్యం అవ్వచ్చు, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నేనేమంటున్నానంటే మంచి వ్యక్తులు చూసి జాయిన్ చేయండి. కనీసం మొదటి నెలలో మీరు 6 జాయిన్ చేయండి. స్లోగా చేద్దాం, కంగారుగా ఏమీ అవసరం లేదండి. అంటే అలాగే ఈ బిజినెస్లో 3 నెలల్లో 16 లక్షలు సంపాదించిన ఉన్నారు. ఇప్పుడు నెలకు 42 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 1,68,00,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు మొదటి నెలలోనే లక్షలలో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకు అంత వద్దండి, మనం స్లోగా వెళ్దాం, ఓకేనా, స్టాండర్డ్గా వెళ్దాం. 4 నెలలు పెట్టుకుందాం. అందుకే ఇప్పుడు మొదటి నెలలో 6 జాయిన్ చేసి కొనిపించడంతో ఇక్కడ కొనిపించడం ఎంత అంటే 100 పాయింట్లు. రూల్ ఏం కాదు, మనం ఎంతైనా కొనుక్కోవచ్చు. బెస్ట్ ఆఫర్ అంటే 100 పాయింట్లు. కొనిపించడంతో 6 జాయిన్ చేసి కొనిపించడంతో మీకు 2వ పని పూర్తయిపోతుంది. అయితే 1వ పని పూర్తి అయితేనే 2వ పని అవుతుంది సార్. ఎందుకంటే 1వ పనిలో మీరు ఏం చేస్తారంటే వస్తువులు వాడుతారు, వాడితే మీకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఈ వస్తువులు ఎందుకు నేను చెప్పాలని తెలుస్తుంది. ఇప్పుడు 2వ పని ఎప్పుడైతే పూర్తయిందో కంపెనీ నుంచి మీకు బెనిఫిట్ వస్తుందండి. ఎంత అంటే 1000 రూపీస్ పైన బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు 3వ పని ఏంటంటే సార్, ఒక మీటింగ్ పెట్టాలి సార్. మీటింగ్ పెట్టి 6 పిలవాలి. పిలిచి మీరు ఏం చెప్పాలంటే, ఈ వస్తువులు నేను వాడాను, చాలా బాగున్నాయి, 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. అదే విషయాన్ని మీకు చెప్పాను, మీరు కూడా కొన్నారు, వాడారు, డిస్కౌంట్ మీరు కూడా చూశారు, ప్రోడక్ట్ బాగున్నాయని మీకు అర్థమైంది. దాంతోపాటుగా నేను మీకు ఒక విషయం చెప్పాలని మీరు ఇక్కడ పిలిచాను. ఆ విషయం ఏంటంటే, మీతో పాటు నాకు అదనంగా వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, మీ 6 జాయిన్ చేయడం వల్ల 1000 వచ్చింది. మీకు కూడా 1000 వస్తుంది. మీరు కూడా నాలాగే పని చేయండి. నాలాగే ఎంతమంది జాయిన్ చేయాలి? మీరు కూడా మనిషి 6 జాయిన్ చేయాలని చెప్పండి. 2వ నెలలో ఇంక మీకు పని లేదు సార్, పని కల్పించారు వాళ్ళకి అంతే. ఇంకా 2వ నెలలో మనం పని చేయట్లేదు అంతే అండి, ఓకేనండి. ఇంకా 2 నుంచి పని ఉండదు సార్ మనకి. కాకపోతే మీటింగ్స్ చేయాలంతే, జస్ట్ వారానికి 1 గంట అంతే, ఓకేనా. నెలకు ఒక పెద్ద మీటింగ్. ఇప్పుడు 36 మందిని వీళ్ళు తీసుకొచ్చారు, మీరు తీసుకురాలే. ఇప్పుడు పోయిన నెలలో మీరు 6 తీసుకొస్తే మీకు 1000 ఇచ్చినట్టు, వీళ్ళు తలో 6 తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా మనసుకి ఎంత వెళ్తుందండి? 1000 రూపాయలు. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది అంటే, ఇక్కడ నుంచి ప్రతి నెల మీ అకౌంట్లో 10,000 నుంచి 20,000 మీ అకౌంట్లో వేస్తుందండి ప్రతి నెల. ఎందుకు ప్రతి నెల అంటున్నానంటే సార్, ఇక్కడ వీళ్ళందరూ ప్రతి నెల కొనుక్కుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యం అనే ఒక అవకాశం ఉంది కాబట్టి. బయటికి కన్నా ఇక్కడ ఎందుకు కొంటారంటే, ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంటున్నారు. ఎంతకాలం కొంటారంటే జీవితాంతం కొంటారు. అంటే వీళ్ళు జీవితాంతం కొనేటప్పుడు జీవితాంతం మీకు డబ్బు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ డబ్బులు వచ్చిన విషయాన్ని ఒక మీటింగ్ పెట్టి 36 మందిని కూర్చోబెట్టి 6 వచ్చిన 1000, మీకు వచ్చిన 10,000 చూపిస్తే వీళ్ళు కూడా ఏమంటారండి, మేము కూడా అదే పని చేస్తాం, మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ బిజినెస్లో మొదటి నెల ఎంత వచ్చింది? 1000, 2 నెలలు 10,000 వచ్చింది. అంటే వీళ్ళకి నమ్మకం కలుగుతుందా కలగదండి? ఈ రోజుల్లో బయట కిరాణా షాపులో కానీ, లేదంటే బయట ఎక్కడ కొనుక్కుంటున్నాం, పోనీ షాపింగ్ మాల్లో పనిచేసేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే 10,000 కన్నా ఎక్కువ పెడుతున్నారా? మరి ఇక్కడ ఏమైనా పని చేసామా సార్ మనం? జస్ట్ మన ఇంట్లో వాడే వస్తువులు వాళ్ళు కొనుక్కొని 6 జాయిన్ చేసి వాళ్ళ తలకు 6 జాయిన్ చేయిస్తే 10,000 ప్రతి నెల. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా తలకు 1000 రూపాయలు సంపాదించుకున్నారు, వాళ్ళకే మార్గం చూపిస్తే వాళ్ళు తలకు 6 తీసుకొస్తారు. 216 మంది అవుతారు సార్. ఇది 3వ నెల. 216 మంది వస్తే 36 మందికి 1000 వస్తుంది. 6 10,000 నుంచి 20,000 వస్తుంది. మరి మీకు ఎంత వస్తుందంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది సార్. 3వ నెల నుంచి ప్రతి నెల ఇంకా లైఫ్ లాంగ్. ఇలాగే మరలా మీటింగ్ పెట్టాం, వాళ్ళకి మీకు వచ్చిన చెక్కులు అన్నీ చూపించాం, సన్మానాలు జరుగుతాయండి. వీళ్ళు ఎంతమంది తీసుకొస్తారంటే, మనసు 6 తెస్తారు, 1296 మంది అవుతారు. 4వ నెల సార్. 4వ నెలలో మనకి చెక్ ఎంత వస్తుంది అంటే కనుక, వీళ్ళు తలో 6 తీసుకొచ్చి 1296 మంది ఇస్తే మన చెక్కు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు మన అకౌంట్లో పడుతుంది సార్. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యక్తులు వస్తారు. ఎందుకు వస్తారంటే, వీళ్ళకి డబ్బులు రావాలంటే కొత్త వ్యక్తులు రావాలి సార్. వీళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి, కానీ వీళ్ళకి రావాలంటే కొత్త వ్యక్తులు రావాలి. పోను కొత్త వ్యక్తులు జోలికి మనం వెళ్ళదు సార్. 4 నెలలు మనం పాస్ అయ్యాం కదా, రిటైర్మెంట్ తీసుకున్నాం సార్. కొత్త వాళ్ళు వద్దు మనకి. ఈ 4 నెలలు చేతి చాలండి. మనం అనుకున్నట్టు 4 నెలలు ఇక్కడ కమిట్మెంట్గా చేసాం. 4 నెలలకి మన దగ్గర ఎంతమంది వచ్చారంటే 1,555 మంది. కొన్ని రౌండ్ ఫిగర్ చేసాం, 1,600. కొత్త వ్యక్తులు వచ్చారో రాకపోయినా ఈ 1,600 మంది ఎవరింటికి కావాల్సిన సరుకులు బెస్ట్ ఆఫర్ ఏంటంటే 3,000, 4,000, 5,000 ఈజీ కొంటారు. 3,000, 4,000, 5,000, 10,000 కొనుక్కుంటారు. కొనుక్కుంటే మీ చెక్కు ప్రతి నెల 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడుతుందండి. అయితే మనకి ఇంకో డౌట్ రావచ్చు, ఇదంతా అనుకున్నట్టు జరుగుతుందా జరగదా? 6 వస్తారా రారా? ఒకవేళ మనం 6 తెచ్చినా వాళ్ళు తలో 6 తెస్తారా లేదా? ఒకవేళ 36 మంది వచ్చినా 216 మంది అనుకున్నట్టు పేర్చినట్టు జరిగితేనే వస్తాయేమో అనే డౌట్ ఉంటుంది. ఏం కాదండి, ఒకవేళ కీడించి మెయింటెన్స్తో ఇప్పుడు చేసిన తర్వాత ముందు కాదు, కొన్ని ఇందులో సగమే జరిగింది సార్. ఎందుకంటే జనాల్లో ఒక అపోహ కూడా ఉంది చైన్ సిస్టమ్ అంటే. అందుకే చైన్ సగం తెంపిస్తాం. సగం మంది అయ్యారు. 1,600లో సగం అంటే ఎంత సార్? 800 మంది కొనుక్కున్నా మన చెక్ ఎంత అంటే కనీసం ఒక 4 నుంచి 6 లక్షలు తగ్గకుండా మన అకౌంట్లో పడుతుంది సార్. అందులోనూ సగం మందే సార్. పోనీ అందులోనూ సగం అంటే 800 సగం అంటే 400 మంది కొనుక్కున్నా మన చెక్ ఎంత అంటే పోనీ 2 నుంచి 4 లక్షలు తగ్గకుండా మన అకౌంట్లో పడుతుంది సార్. అందులోనూ సగం మంది 200 మంది కొనుక్కున్న మన చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 తగ్గకుండా పడుతుందండి. పోనీ అందులోనూ సగం మందే సార్, 100 మంది కొనుక్కున్నారు. అయినా మన చెక్ ఎంత అంటే 20-30,000 నుంచి 50,000, 1,00,000 రూపాయల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది సార్. సార్ ఇందులో మనం పెట్టుబడి పెట్టామా సార్? మన ఎవరితో పెట్టుబడి పెట్టించామా?
లేదు మీరు వ్యాపారం విశాఖపట్నంలో స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఏదైనా పర్సనల్గా ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, విశాఖపట్నంలోనే మీరు చేయగలరు, హైదరాబాద్లో చేయలేరు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకరు జాయిన్ చేశారు, ఈయన హైదరాబాద్లో ఒకరు జాయిన్ చేశారు అనుకోండి, హైదరాబాద్లో అక్కడ షాప్కి వెళ్ళి ప్రతి నెల కొనుక్కుంటే మీకు ఇక్కడ డబ్బులు వస్తుంటాయి. ఇందులో మీరు ఎవరినై ఒకవేళ దుబాయ్లో మీరు ఎవరినో జాయిన్ చేశారు, అక్కడ ఆయన మొహం కొనుక్కుంటే అక్కడ మీకు డబ్బులు వస్తుంటాయి. కొన్ని వస్తువులు అంటే వస్తువులు చాలా క్వాలిటీగా ఉన్నాయి, కొన్ని డబ్బులు రేట్ ఎక్కువ అంటే రేటు కూడా చాలా కిరాణా షాప్ అని రేట్ తక్కువ, రేటు మనకు లభిస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము లభిస్తుంది. పోనీ ఈ పని చేయకుండా మనిషి బయట ఎక్కడైనా బ్రతకగలడు అంటే మొహం కడుక్కుండా స్నానం చేయకుండా బ్రతకలేడు. మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎవరికైనా అర్హత ఏం కావాలంటే వాళ్ళు మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు అయితే చాలు. దీనికోసం ప్రత్యేకంగా వీళ్ళు పనికొస్తారు వీళ్ళు పనికిరారని చెప్పడానికి ఏమీ లేదండి. కేవలం 4 నెలలు నిర్ణయం తీసుకుంటే సార్ ఈ బిజినెస్లో ఎవరికైనా డబ్బు వస్తుంది. ఆ డబ్బు రావడానికి ఈ 4 నెలల్లో క్రమశిక్షణగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే 3 పనులు. ఒకటోది మనం కొనడం, రెండోది మన ఆరుగురిని కొనిపించడం, మూడోది ఏంటంటే మీటింగ్స్ సార్. ఇప్పుడు నెలకు 4 వారాలు ఉంటాయి, 4 నెలల్లో 4 వారాలు అంటే 16 మీటింగులు మీకు చేయడానికి నేను మీటింగులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 16 మీటింగులకి మీరు మీ ఆరుగురితో పాటు రావడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు మీ ఆరుగురితో వాళ్ళు ఎంతమంది వస్తారండి, వాళ్ళు ఆరుగురితో ఎవరు ఆరుగురితో వాళ్ళు వస్తారు సార్. అలాగా 4 నెలలు అయ్యేసరికి 1600 మందితో మీటింగ్లు చేసే స్థాయికి మనం ఎదగాలి. ముందు ఆరుగురితోనే చేస్తాం. ఈ ఆరుగురు వచ్చే నెలలో 36 మంది వేస్తారు, 36 మంది అవతల నెలలో 216 మంది వేస్తారు, 216 మంది 1600 మంది చేస్తారు. ఇలాగా దాంతోపాటుగా మీరు ఎదిగే ప్రతి స్టెప్లో మీకు ఒక సన్మానం ఉంటుంది సార్. ఇప్పుడు ఆరుగురు దిగానే మీకు ఒక సన్మానం చేస్తాం. అలాగే 4 నెలలకి 4 సన్మానాలు ఉంటాయి, దాన్ని విన్నర్స్ డే మీటింగ్ అంటారు. మొత్తం 16 + 4 ఎంత అండి, 20 మంది, 20 మీటింగులు. 20 మీటింగులు మొత్తం మీరు నిర్ణయం తీసుకొని, ఇప్పుడు స్వామి వాళ్ళు ఇస్తే 40 రోజులు ఎలాగైతే దీక్షలో ఉంటామో అలాగే 4 నెలలు దీన్ని ఒక దీక్ష అనుకోండి. నా పిల్లల కోసం ఇది నా దీక్ష అనుకోండి, నా కుటుంబం కోసం నా దీక్ష అనుకోండి. అనుకుంటే ఇది సాధ్యమవుతుంది. అనుకొని మీరు చేస్తే గ్యారంటీగా భగవంతుని ప్రార్థించి మీకు నచ్చిన దైవాన్ని మంచి మనసుతో ఈ వ్యాపారం ప్రారంభించండి సార్. దీనికి మీరు ఎప్పుడు ఎవరిని తీసుకొచ్చినా నా ఆఫీస్లో ఉంటారు, అన్నిలో మన ఆఫీస్ ఉంటుంది, లేదా ఇంటికి తీసుకొచ్చినా పర్లేదు. అంటే ఆఫీస్ అనుకోండి, ప్లస్ ఏంటంటే స్టాక్ అదంతా చూపించవచ్చు. లేదు అనుకోండి గాజువాకలో మన ఆఫీస్ ఉంది, గాజువాకలో అయినా మనం మాట్లాడవచ్చు. 10 అయితే మన పర్సనల్ ఆఫీస్ ఎక్కడైనా పర్లేదు. అకేపాలెంలో ఒకవేళ ఉన్నారనుకోండి అకేపాలెం ఉంది, లేదా ఎంవీపీలో అంటే ఎంవీపీలో ఉంది, మొదలువాడు ఉంది, అనకాపల్లి అంటే అనకాపల్లి ఉంది, పాడేరు వెళ్ళిపోయినా, అరకు వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే లూప్ లైన్లోకి వెళ్ళినా సరే మన ఆఫీసెస్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి కూడా మనం ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అక్కడే జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తితో మాట్లాడాం, ఆ వ్యక్తితో మాట్లాడి జాయిన్ చేసి సామాన్లు కొనిపించి 1-2 రోజులు వాడితే ఆ వ్యక్తికి ఒక అవగాహన వస్తుంది. వాడిన తర్వాత బాగున్నాయి అనుకుంటే వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు 10 మందిని ఒక 6 రెడీ చేయి, మరలా నేను వస్తాను అని. ఇది 4 నెలలు అని చెప్పాను కదండి. ఒకవేళ నాకు ఇంకా డబ్బు బాగా అవసరం ఉంది అనుకుంటే కనుక 4 వారాల్లో చేసేది. మొదటి వారంలో ఈ రోజు మీరు ప్రారంభించారు, కరెక్ట్గా వచ్చే వారం నాటికి మీరు రోజుకు ఒక్కరు చొప్పున జాయిన్ చేసుకున్నా 6 రోజులు 6 అయిపోతారు. 7వ రోజు ఖాళీ, 7వ రోజున మీరు మీటింగ్ పెట్టండి. 7వ రోజున మీటింగ్ పెడితే ఈ 6 వింటారు. ఈ 6 ఏమంటారంటే మళ్ళీ వచ్చే వారం మీకులాగే వాళ్ళు కూడా తల ఒక 6 చొప్పున 2వ వారంలో తీసుకొస్తారు. ఇలా 4 వారాల్లో కూడా పూర్తి చేయొచ్చు. 4 వారాల్లో 1600 మంది రావాలి, కనీసం 200 మంది 300 మంది వచ్చినా మనకు 1,00,000 వచ్చేస్తుంది. ఎలాగైనా చేస్తారు. అంటే ఇదంతా జరగాలంటే ముందు మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి సార్. సరే నేను డబ్బు సంపాదించాలి. ఎందుకు డబ్బు సంపాదించాలి? నా పిల్లల భవిష్యత్తులో ఉండాలి, నా పిల్లలు కారులో తిరగాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను పుష్కలంగా డబ్బు సంపాదించాలి. ఈరోజు సమాజంలో ఈరోజు దేని బట్టి వస్తుంది, డబ్బుని బట్టి. ఈరోజు ప్రపంచంలో మానవ సంబంధాలు ఏమి లేవు, అక్క తమ్ముడు అన్న చెల్లి ఏమీ లేవు, ఓన్లీ ఆర్థిక సంబంధాలే. డబ్బు ఉంటేనే మీకు గౌరవం. కాబట్టి ఈరోజు డబ్బు అనేది ప్రధానమైంది. కాబట్టి నా పిల్లలకి నేను ఉలివి పెంచాలి, వాళ్ళు సంతోషంగా జీవించాలంటే డబ్బు పుష్కలంగా నా దగ్గర ఉండాలని అనుకుంటే దాన్ని ఎప్పుడు కావాలో తెలియాలి. ఫస్ట్ దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఈ నెలలో నేను ఎంత రీచ్ అవ్వాలి, 10,000 రీచ్ అవ్వాలంటే 2 స్టెప్పులు కంప్లీట్ చేయాలి. లేదు కనీసం మొదటి నెలలో 1000కైనా నేను రీచ్ అయితే ఈ 1000 చూపించుకోనైనా 10,000 మనం సంపాదించవచ్చు అనుకుంటే కనీసం దీన్ని రీచ్ అవ్వాలి. దీనికి సార్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ అవుతుంది అన్నిటి కొత్తలు. అక్కడికి వస్తే ప్రోడక్ట్ గురించి ఒక అరగంట, ఈ ప్లాన్ ఒక అరగంట చెప్తాం. ఇలా 4 వారాలు చెప్పిన తర్వాత ఈ 4 వారాల్లో ఎవరైతే అచీవ్మెంట్స్ చేస్తారో అలాగే జాయిన్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ తర్వాత నెల మొదటి వారంలో ఒక మీటింగ్ పెడతాం 2వ తారీఖుని. ఆ రోజున వెడ్నెస్డే అని మీటింగ్ చెప్పిన అక్కడ సన్మానం చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు 6 జాయిన్ చేస్తారనుకోండి, దీనికి ఎలిజిబుల్ అవుతారు. రేపు 2వ తారీఖున మీ 6తో పాటు అక్కడికి వస్తే మీకు అక్కడ ఏం చేస్తామని సన్మానం చేస్తాం. సన్మానం చేసినప్పుడు మీరు చెప్తారు నేను ఈ వస్తువులు వాడాను బాగున్నాయి, మీ 6 జాయిన్ చేశాను, అక్కడ తీసుకురావాలి. అప్పుడు మీకు సన్మానంలో మీరు మాట్లాడుతుంటారు ఈ 6 జాయిన్ చేయడం వల్ల 1000 రూపాయలకి ఎలిజిబుల్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళ 6 నెక్స్ట్ మంత్ టార్గెట్ ఏమి ఇచ్చారు, ఇండైరెక్ట్గా ఈ బిజినెస్లో 6 జాయిన్ చేస్తే వస్తుంది అంటే నేను కూడా ఒక 6 జాయిన్ చేయాలి. అంతే సార్. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది సార్.
దీనికి మీకు ఏం సపోర్ట్ కావాలంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా ఉన్నారు మాట్లాడడానికి, లేదా హైదరాబాద్లో ఎవరు ఉన్నారు, ఓకే నేనే తీసుకెళ్తాను, నా కారు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలంటే బస్సు అయితే బస్సు, కారు అయితే కారు, మీకు ఇన్కమ్ వచ్చే వరకు నేనే సపోర్ట్ చేస్తాను సార్. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఓకేనండి. మీరు ఎక్కడికి కావాలన్నా వస్తాను, లేదా మన ఆఫీసులో మీటింగ్లు పెడతాను, దానికైనా మీరు రావచ్చు, ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు. ఇది సార్. ఇందులో మీకు ఇంకేదైనా డౌట్ ఉంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్ ఏం లేదు, అర్థమైంది మొత్తం. చాలా ఈజీ ప్లాన్ సార్ ఇది.